ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రోల్ చేస్తుంటే అంటే ట్రోల్ అని చెప్పడం ఇలా రాకు నువ్వు రాకు అని చెప్పి దే డోంట్ నో వాట్ ఈస్ సినిమా వాట్ ఈస్ వాట్ అని చెప్పి సినిమా వెనకాల ఎంతో కష్టం ఉంటుంది అనమాట. ఒక పోస్టర్ రిలీజ్ అయిన తర్వాతే మీరు సినిమా బాగుండదు అని చెప్పడానికి మీరెవరు అసలు? స్టోరీ తెలుసా, ప్రొడ్యూసర్ ఎవరు తెలుసా, డైరెక్టర్ తెలుసా? డైరెక్టర్ తెలుసు, కానీ అలా మాట్లాడడం అనేది తప్పని చెప్పి నేనైతే అనుకుంటాను అనమాట. ఫ్యాన్స్ మాత్రం నీ రాక కోసం వెయిట్ చేస్తున్నాం అన్నట్టు పొగుడుతున్నారు. దాని మీద ఫ్యాన్స్ కాబట్టి అంతే. సినిమా చూడకనే మనం అదే పోస్టర్ రిలీజ్ అయిన తర్వాత అలా నెగిటివ్గా మాట్లాడుకోవడం అది నచ్చదనమాట. దాని తర్వాత అల్లు అర్జున్ గారు చూసుకుంటే డిఫరెంట్ కైండ్ ఆఫ్ జోనర్లో సినిమాలు ఉంటాయి ఆయన చూసుకున్నట్లయితే. సన్ ఆఫ్ సంతపతులు చూసుకుంటే ఫాదర్ గురించి, దాని తర్వాత జులై చూసుకుంటే ఒక ఇంటెలిజెంట్గా ఫ్యామిలీని ఎలా కాపాడుకోవాలి, ఒక తప్పుదో వెళ్తుంటే లాస్ట్ ఒక వేరేలా ఉంటుంది అనమాట. దేశమురులు చూసుకుంటే ఒక లవ్, దాని తర్వాత పుష్ప 1లో చూసుకుంటే ఒక ఇన్స్పిరేషనల్గా అంటే ఒక చిన్న స్థాయి నుంచి వచ్చి ఎదిగితే ఎలా ఉంటుంది అని చెప్పి చూపించామన్నమాట. ఆయన సినిమాలన్నీ ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ జోనర్లో ఉంటాయి అనమాట. అది అంటే మూవీ స్టార్టింగ్ అనౌన్స్మెంట్ వీడియోలోనే చాలా డిఫరెంట్గా అన్నీ చూపించేశారు అట్లీ గారి మూవీ గురించి. సో ఇప్పుడు నిన్న లుక్ చూసి మీరు సాటిస్ఫై అయ్యారా? సాటిస్ఫై అయ్యాయి భయ్య. ఎందుకంటే ఏం చెప్పడానికి ఏం లేదు భయ్య. దే స్పెండ్ ద టైమ్, దే స్పెండ్ ద లాట్ ఆఫ్ మనీ, దే లాస్ ఎవ్రీథింగ్ దేర్. సినిమా కోసం ఎంతగానో కష్టపడుతున్నారు కాబట్టి మనము అది పోస్టర్ రిలీజ్ అయిన తర్వాత తప్పుకు మాట్లాడుకొని చెప్పి సాటిస్ఫై అయితే నేనైతే అయ్యాను అనమాట. అంటే తెలుగు సినిమా ఇండస్ట్రీలో నెవర్ బిఫోర్ ఎక్స్పీరియన్స్ అవుతుందని మీరు అనుకుంటున్నారా? విల్ డిస్కస్ వెన్ రిలీజ్ ద మూవీ. ప్రభాస్ గారిది, అలానే ఇప్పుడు రాక అల్లు అర్జున్ గారిది. సో ఈ మూడు ఫస్ట్ పోస్టర్ లో మీకు ఏది ఎక్కువ నచ్చింది? అల్లు అర్జున్దే రాకనే బాగుంది. మహేష్ బాబు అది అనడానికి లేదు. ఎవరు హీరోకి ఎవరు టాలెంట్ని బట్టి ఉంటుంది, ఈ డైరెక్షన్ బట్టి కూడా ఉంటుంది. అది హీరో టాలెంట్ ఆయన చూసుకోవాలి, డైరెక్షన్ చేయడంలో ఉంటుంది. అది ఆ కథకు తగ్గట్టు యాక్ట్ చేయాలి వీళ్ళు. అప్పుడే వాళ్ళకు టాలెంట్ అనేది చూపించి అప్పుడు దానికి క్రేజ్ అనేది అంచెలంచెలుగా సినిమాకి పెరిగిపోతుంది. అదే నగిన స్నాప్షనే పండుతుందని అంటారు కదండి. ఎవరైనా ఎగతాళాలు చేసిన వాళ్ళే మళ్ళీ ఆ నోర్లే అంటే ఇప్పుడు ఇవాళ ఇట్టు కొట్టినారు అని అంటారు. అది ఎవరిది టాలెంట్ ఎవరొప్ప సొత్తు కాదు. ఇది ఒకళ్ళొప్ప సొత్తే కాదు, అసలు ఎవరి చెత్తు వాళ్ళది. అది ఎవరు టాలెంట్ వాళ్ళు చూస్తే ఆ హీరోకు తగ్గట్టు ఉంటుంది అంతే. సో మరి ఈ రాక సినిమా పుష్ప రికార్డ్స్ ని బ్రేక్ చేస్తుందండి, చేస్తుంది. రికార్డు బద్దలు పడుతుంది. నమ్మకం అంటే నమ్మకం అంతే. ఇంకా డైరెక్టరు ఆ కథను బట్టి ఆ మాస్ లుక్ చూస్తేనే వస్తుంది కదా మరి. అన్న ఇప్పుడు పుష్ప వచ్చినప్పుడు జస్ట్ ఇట్లా తగ్గేదేలే అంటే ఆ నుంచి వైరల్ అయిపోయారు. నిన్న ఏమో ఇట్లా చేతి వేలుతోటి అంటున్నారు కదా. సో ఇది ట్రెండ్ అయ్యే అవకాశాలు ఏమైనా ఉన్నాయి? ఉంటుంది. కొత్తదనం చూస్తారు ఎవరైనా. ఆడియన్స్ చూసే కొత్తదనమే కదా. అంతేనా? అది అంటే మన తెలుగు ఇండస్ట్రీలో ఇలాంటి సినిమా ఇప్పుడు రాలేదన్న, ఎందుకంటే మన తెలుగు వాళ్ళు ఇంకా తీయలేదు. ఇప్పుడు కొత్తదనాన్ని కోరుతారండి. ఇప్పుడు ఆడియన్స్ ఏంటంటే కొత్తదనం ఏది చూస్తారో అది చూస్తారు. అప్పుడు పుష్పాలు ఉంది, కొత్తదనం చూశారు కాబట్టి ఇట్టు కొట్టింది. అట్లా ఇది కూడా అంతే కదా అన్న. ఇప్పటి వరకు వచ్చిన మూడు పెద్ద పెద్ద హీరోల పోస్టర్లు లైక్ స్పిరిట్ కావచ్చు, వారణాసి కావచ్చు, అల్లు అర్జున్ గారిది రాకా కావచ్చు, ఈ మూడు పోస్టర్స్ లో ఏ ఫస్ట్ లుక్ పోస్టర్ మీకు మిమ్మల్ని బాగా అట్రాక్ట్ చేసింది? అన్ని బాగానే ఉన్నాయి. రాకా బాగా ఉంది అనిపించింది. సరే అయితే ఇప్పుడు ఎవరు ఉండే క్రేజ్ వాళ్ళకు ఉంటుంది కాబట్టి మనం అనకూడదు. అవన్నీ ఎవరు టాలెంట్ వాళ్ళు రేపు థియేటర్లో తెలిసిపోతుంది. ఇవాళ మనం చెప్పడం కాదు, ముందు మేము ఆడియన్స్ ఏం కావాలంటే అది చూపిస్తాం. ట్రోల్ చేసే వాళ్ళకి అవన్నీ మామూలు అండి. ట్రోల్ అనేది పక్కనికి వస్తూ ఉంటుంది, అందరికి వస్తుంది. అది పచ్చిగా హీరోకి వస్తుంది. అన్నా అసలు అల్లు అర్జున్ని పోలికతో, కట్టప్పతో, ప్రభాస్ బాహుబలితో, కొనిదేల కొదమ సింహం మాస్టర్ గారు చిరంజీవి గారితో ఎలా పోలుస్తారండి? ఆయన మేనల్లుడు కావచ్చు, బట్ ఆయన తర్వాత అంతటి గనుడు అల్లు అర్జున్ స్టైలిష్ స్టార్ అని మాత్రం 100% చెప్పగలను మీ అందరూ. పుష్ప 2 ఏంటన్నా ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ ఎప్పటికప్పుడు స్టైల్ మారుస్తూ చేస్తున్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. మరి ఆయన చేసిన ఆర్యతో మొదలు పెడితే గంగోత్రి నుంచి, ఆర్య 2 మూవీ నుంచి సరైనోడు, సన్ ఆఫ్ సత్యమూర్తి, అలా వైకుంఠపురంలో కూడా జులైగా తిరిగేసి ఇలా మన ముందుకు అదే రీతిలో రాక నువ్వు రాకు అని చెప్పేసి కూడా అంటున్నారు పోస్టర్ చూసిన తర్వాత. వాళ్ళకి ఏం చెప్తారు? చెప్పిన నెగిటివ్స్, చెప్పిన వ్యూస్, చెప్పిన వార్తలు ఆ సినిమాకి హైప్ లేప్ క్రియేట్ చేయటమే తప్ప ఎక్కడ తగ్గించమని మాత్రం 100% చెప్పగలను నేను.